మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలమంతా కాపాడి భద్రపరిచి ఇంతవరకు కూడా దేవుని సన్నిధానంలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామని మహింపరిచాము. మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పని నాకు దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగములలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఒక ముఖ్యమైన మాటలు తెలియచేస్తున్నాడు. ఈ హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ హెబ్రీ గ్రంథం అంతా కూడా విశ్వాసం గురించి, పాత నిబంధన గ్రంథంలోని విషయాల్ని ఆయన ప్రతిదీ కూడా మరలా ఎత్తిపట్టి ఆయన ఆ ముందు 11వ అధ్యాయం అంతా కూడా ఆ 11వ అధ్యాయంలో ఉన్న వ్యక్తుల పేర్లు విశ్వాస వీరుల పట్టిక. అంటే పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎలాగ జీవించారు, వాళ్ళు ఎలాగ నడిచారు, వాళ్ళకు వచ్చే శోధనలు కానీ, వాళ్ళకు వచ్చే ఆ శ్రమలు కానీ ఎలాగ ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా ఎలాగ వాళ్ళు ఫేస్ చేశారో అవన్నీ చక్కగా హేబేలు మొదలుకొని చివరి భక్తుడైన యెషయా వరకు దాదాపు అందరి గురించి కూడా ఒక షార్ట్ ఫామ్లో ఒక క్లుప్తంగా రాశాడు. అంటే వాళ్ళకి విశ్వాసము ద్వారా ఏమేమి చేశారో, అబ్రహాము కానీ, హేబేలు కానీ, అలాగే శారా కానీ, ఇస్సాకు, అలాగే యాకోబు, మోషే, యెహోషువ, రాహాబు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, దానియేలు, ఇర్మియా, ఏలియా, ఎలీషా, జకర్యా, యెషయా. అంటే వీళ్ళందరూ ఎలాగ విశ్వాసము ద్వారా వాళ్ళకు వచ్చే పరిస్థితుల్ని ఫేస్ చేశారో అవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి రాసుకుంటూ, హేబేలు విశ్వాసము ద్వారా పాపమునకై ఆయన మొదటి బలిగా అర్పించబడ్డాడు. హానోకు దేవునితో నడిచి మరణమును చూడక కొనిపోయాడు. నోవాహు ఓడను చేయుట వ్యర్థమని అందరూ భావించగా ఆ పనిని కొనసాగించాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరాడు. అలాగే అబ్రహాములో ఉన్న మరొక విశ్వాసం ఏంటంటే ఇస్సాకుని బలి ఇచ్చుటకు సాహసించాడు. దేవుడు అతనిని మరలా ప్రాణముతో లేపునని విశ్వసించాడు. శారా యొక్క విశ్వాసం ఏంటంటే అసంభవమని ఎంచిన కార్యాన్ని నవ్విన ఆ తన మృత్యుతుల్యమైపోయిన తన యొక్క జీవితంలో మరలా గర్భఫలాన్ని పొందుకొని దేవుని ద్వారా అద్భుతాన్ని చూడగలిగింది. ఇస్సాకు యొక్క విశ్వాసం ఏంటంటే జరగబోవు సంగతుల విషయమై దూరదృష్టి కలవానిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే సంసోను బలముగా ఉండి బలవంతుడిగా మార్చబడ్డాడు. ఏలియా, ఎలీషాలు పునరుద్ధానుడై వాళ్ళు మళ్ళా తిరిగి లేపబడ్డారు. యెషయా రంపములతో కొయ్యబడ్డాడు. అలాగే మోషే పెద్దవాడైనప్పుడు
ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించుటకు ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోటకు ఒప్పుకోలే. అంటే ఇవన్నీ కూడా విశ్వాస వీరులు. వాళ్ళు ఎలాగా చేశారు, వాళ్ళకి ఎన్ని ఫెయిల్యూర్స్ జరిగినా, వాళ్ళకి ఎన్ని నష్టాలు జరిగినా, వాళ్ళకి ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాళ్ళు ఎలాగ తట్టుకొని నిలబడ్డారో వాళ్ళందరి గురించి పౌలు గారు 11వ అధ్యాయంలో రాసి 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. ప్రైజ్ అలాడ్. అంటే మన చుట్టూ వాళ్ళు ఉన్నారు ఆత్మల రూపంలో. వాళ్ళు మనకి సాక్ష్యార్థమై వాళ్ళ జీవితాలు మనకి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము కూడా మొదటిగా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, సాక్షి సమూహం గురించి చెబుతూ మన చుట్టూ పాత నిబంధన భక్తులు ఉన్నారు, వాళ్ళు చేసిన త్యాగాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పరిచర్య ఉంది, వాళ్ళకు వచ్చిన కష్టాలను ఎలాగ ఎదుర్కొన్నారో, వాళ్ళు ఎలాగ ఫేస్ చేశారో అవన్నీ కూడా రాసుకుంటా వచ్చి పౌలు గారు ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, మనము కూడా అనగా క్రొత్త నిబంధన భక్తులుగా, సంఘ బిడ్డలుగా, రక్షణ పొందిన ప్రజలుగా మనమేమి చేయాలి అంటే, మనము కూడా భక్తులు ఎలాగ జీవించారో వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని తెలుసుకుంటూ మన జీవితాల్లో ఉన్న ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తవలనని ఇక్కడ పౌలు గారు కోరుతున్నాడండి. హల్లెలూయా. అంటే ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని పౌలు గారు ఒక పరుగు పందెంతో పోలుస్తున్నాడు. చిన్నప్పుడు ఎప్పుడైనా పరిగెత్తారా? పరిగెత్తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, లేడీస్ ఎవరు పరిగెత్తారా? స్కూల్లో పరిగెత్తారు. పరిగెత్తే ఆ పరిగెత్తుడు గురించి ఒకవేళ మనం పరిగెత్తకపోయినా ఆ పరిగెత్తే వాళ్ళని మనం చూసి ఉంటాం. ఆ పరిగెత్తే వ్యక్తి ఎలాగా తన గోల్కి రీచ్ అవ్వటానికి తన దృష్టాంతం కూడా ఎలాగ నిలుపుతాడో పరిగెత్తే వ్యక్తిని ఇక్కడ పౌలు గారు భక్తుల జీవితాలకి సాదృశ్యంగా పోల్చి చెబుతున్నాడు. అదే రీతిగా క్రైస్తవ జీవితము కూడా ఒక పరుగు పందెముతో అది ముడి చేయబడింది. క్రైస్తవ భక్తి కూడా, మన యొక్క భక్తి జీవితము కూడా అది పరుగు పందెముతో అది ముడివేయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనం ఎలాగ పరిగెత్తుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిగెత్తే వ్యక్తిని ఒకసారి ఆలోచన చేయండి. పరిగెత్తే వ్యక్తి మధ్య మధ్యలో ఆగి పరిగెత్తుతాడా? పరిగెత్తే వ్యక్తి మధ్య మధ్య ఇంటికి వెళ్ళి మంచిలు తాగేసి వస్తాడా? పరిగెత్తే వ్యక్తి చుట్టూ ఎవరుంటారో తెలుసా? స్టేజీ గ్రౌండ్లో పరిగెత్తినప్పుడు చుట్టుపక్కల ప్రేక్షకులు ఉంటారా లేదా? ప్రేక్షకులు ఉంటారు. పరిగెత్తే వ్యక్తి మీద ఏ భారము కూడా ఉండకూడదు. అంటే పరిగెత్తే వ్యక్తి దృష్టి అంతా కూడా ఆ యొక్క గోల్ మీదే, ఆ యొక్క గురి మీదే, ఆ యొక్క లైన్ మీదే ఉంటుంది. అతడు ఎంతసేపుడు కూడా ఆ గురి రీచ్ అవ్వాలి, ఆ గమ్యాన్ని ముగించాలి, ఆ పరుగు పందెంలో ముందుకు సాగాలి అనే తాపత్రయము తప్ప ఇక మిగతా వాటి మీద తన దృష్టి ఉంచితే తన గమ్యాన్ని రీచ్ అవ్వలేడండి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళ ఎదుట ఉంచబడిన పరుగు పందెని ఓపికతో వాళ్ళు ముగించారు. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎలాంటి స్థితి అయినా, అది మరణమైన, ఉపద్రవమైన, అది కరువైన, కన్నీరైన, ఖడ్గమైన, వాళ్ళు గోల్కి రీచ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మనము కూడా నీ ఎదుట ఉంచబడిన ఆ క్రైస్తవ పరుగు పందెములో నువ్వు ఎలాగ పరిగెత్తుతున్నావు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. నువ్వు ఎలాగ పరిగెత్తుతున్నావు? నీ పరుగు ఎలాగ ఉంది? నీ పరుగు అది మధ్యలో ఆగిపోయినట్లుగా ఉందా? నీ పరుగు ఒకవేళ అది మధ్యలో బ్రేక్ అయినట్లుగా ఉందా? నీ పరుగు ఒకవేళ అది మధ్యలో ఆగిపోయి మౌనంగా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పరుగును నువ్వు మరలా మొదటగా నువ్వు ప్రారంభించాలి. ప్రైజ్ అలాడ్. నీ పరుగును నువ్వు ఆగిపోకుండా నువ్వు ముందుకి సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. నీ క్రైస్తవ పరుగుని నువ్వు మందిరానికి రావచ్చు, కానీ ఆధ్యాత్మికముగా, దైవికముగా, భక్తి జీవితంలో నీ పరుగు ఎలా ఉంది? నీ పరుగు ఒకవేళ అది ఆగిపోయినట్లుగా ఉంటే అది ఎందుకు పనికి, దానివల్ల ఎటువంటి బహుమానం అనేది మనకి రాదండి. మనకి బహుమానం రావాలంటే ఖచ్చితంగా మన పరుగుని మనం ముగించాల్సిందే.
మధ్యలో ఆగిపోయి దేవా నాకు ఇది కావాలయ్యా, దేవా నాకు అది కావాలి, దేవా నాకు దీవెన కావాలి అంటే కుదరదండి. దేవుడు అంటాడు, నువ్వు పరుగు పందెములో ఉన్నావా? నీ భక్తిలో నువ్వు ముందుకు సాగుతున్నావా, లేకపోతే ఆగిపోయావా? ఇప్పుడు నీ భక్తిలో ముందుకు సాగాలంటే అక్కడ 2 విషయాలు చెబుతున్నాడు. మొదటిగా ఏం చేయాలో తెలుసా? పరిగెత్తే వ్యక్తి మీద ఏ బరువు కూడా ఉండకూడదండి. అందుకని పౌలు అంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును, మొదటిగా ప్రైజ్ ది లార్డ్, నీ మీద ఏ భారము ఉండకూడదండి. బైబిల్ గ్రంథంలో చాలా భారాలు ఉన్నాయి. పనుల భారం ఉంది, పాప భారం ఉంది. అలాగే అపోస్తలుల కార్యం 25వ అధ్యాయంలో పౌలు గారి మీద నేరం అనే భారాలు మోయబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీ మీద ఏ భారం ఉంది, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలండి. ఆ భారం ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తే వ్యక్తి మీద ఒక 50 కేజీలు మూట పెడితే పరిగెత్తుతాడా? ఇటు చూడండి అమ్మా, చాలామంది ఏందో ఎక్కడో దీక్షలో ఉన్నట్టుంది. హల్లెలూయా, దీక్షలో ఉన్నారా? పరిగెత్తే వ్యక్తి మీద ఒక 50 కేజీలు బస్తా పెడితే ఆ వ్యక్తి పరిగెత్తగలడా? పరిగెత్తే వ్యక్తి మీద అతని యొక్క, లేకపోతే అతన్ని ఎవరైనా గట్టిగా పట్టుకుంటే ఆ వ్యక్తిని పట్టుకోగలడా? ఆ వ్యక్తి వెళ్ళగలడా? వెళ్ళలేడు. సేమ్ అంతే, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ఏ భారము కూడా నీ మీద ఉండకూడదు. అది ఎందుకంటే ఆ భారము నిన్ను నీ గురికి, పోయిన వారం మనం అదే అన్నాం కదా, నీ గురిని రీచ్ అవ్వకుండా చేస్తుందండి. దేవుడు నీ ఎడల కలిగిన ప్రయత్నాన్ని ఆ భారము ఫెయిల్ చేస్తుంది. కాబట్టి మొదటిగా నీ మీద ఏ భారం ఉంది ఈరోజు? ఏ భారము నిన్ను పట్టుకొని నిన్ను పీడిస్తూ ఉంది? ఏ భారము నిన్ను దేవుని దగ్గర, దేవుళ్ళ ముందుకు సాగకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా, వాక్యము చదవకుండా, భక్తి చేయకుండా, మందిరంలో సరిగ్గా కూర్చోకుండా, మందిరానికి సరిగ్గా రాకుండా ఏ భారం అయితే నేను అడ్డగిస్తా ఉందో, ఈ రోజు దాన్ని విడిచిపెడితే కానీ నువ్వు ముందుకు సాగలేవండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతోమంది రక్షణ పొందిన ప్రజలే, దేవుని ఆత్మతో నింపబడిన ప్రజలే వ్యర్థమైన భారములతోటి దేవుని దగ్గర గడపలేకపోతున్నారండి, ముందుకు సాగలేకపోతున్నారు. ఏదో ఒక భారం, ఏదో ఒక చింత, ఏదో ఒక మానసిక ఒత్తిడి ద్వారా దేవుని దగ్గర రాలేకపోతున్నారు. ఏదో ఒక భారము పట్టి పీడిస్తూ ఉంది. ఏదో ఒక భారము క్రైస్తవ జీవితంలో, పట్టుకోండి పిల్లల్ని పట్టుకోండి, క్రైస్తవ జీవితంలో ముందుకు సాగకుండా ఆ భారం అనేది అడ్డుపడతా ఉన్నది. కానీ యేసు ప్రభువు తెలుసా? మత్తయి సువార్త 11:38 28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. హల్లెలూయా. ఈరోజు మీకు కలిగిన భారము, చింత మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మిమ్మల్ని దేవుళ్ళు సరిగా ముందుకు సాగనివ్వదండి. అది ఏ భారమైనా, ఉద్యోగం అనే భారము కావచ్చు, వ్యాపారం అనే భారము కావచ్చు, లేకపోతే అది దేనికి సంబంధించినదైనా, మీరు దేవుళ్ళు ఆధ్యాత్మికంగా బలముగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ ఆ భారం అనేది మిమ్మల్ని ఒకవేళ క్రిందకి లాగుతూ ఉంటే, అలాంటి భారాలు ఏదైనా మీ జీవితాల్లో ఈ ఆరాధన ముగించేలోపు ఒకవేళ మీ ఒంటి మీద కనపడితే ఆ భారాన్ని విడిచిపెట్టమని పౌలు గారు చెబుతున్నాడు అండి. ఆ భారం కేజీ అయినా, 2 కేజీలైనా, 50 కేజీలైనా, 100 కేజీలైనా అది మన మీద ఉంటే ముందుకు సాగలేము. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్న మాట అదే, ప్రతి భారమును, రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టండి. పాపాలు రకాలు ఉన్నాయండి. ఈ పాపం ఏందంట? సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంది అంటే, మనకు తెలియకుండానే చిక్కుకోవటం అండి. తెలిసి చేసేది పాపం అయితే, ఇక్కడ ఇంకొక పాపాన్ని పౌలు గారు చెబుతున్నాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం. మొదటగా ఏటిని మనం విడిచిపెట్టాలి? భారాన్ని మనం విడిచిపెట్టాలి. అది ఎలాగొచ్చింది ఆ భారం నీ దగ్గరికి నాకైతే తెలియదు, కానీ ఆ భారాన్ని విడిచిపెడితే కానీ నువ్వు ముందుకు సాగలేవు. నువ్వు దేవుడిచ్చే ఆ బహుమానం నువ్వు పొందలేవు. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలని. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటి? మనకు తెలియదండి. పాపం చేస్తున్నట్లుగా మనకు తెలియదు, కానీ పాపంలో చిక్కుబడిపోతాం. ఎగ్జాంపుల్, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాటల వలన
నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన నీవు పట్టబడి ఉన్నావు. చాలండి. పాపం అంటే ఏదో దొంగతనం, అబద్ధం, లేకపోతే మరొకటి ఏదో కాదండి. మనకు లేచిన పాపం అంటే దాని మీద దృష్టి ఉండిద్ది. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఈరోజు సంఘముగా, దేవుని ప్రజలుగా, విశ్వాసులుగా, దేవుని శక్తితో నింపబడిన ప్రజలుగా నీవు తెలియకుండానే నువ్వు చిక్కులు పడే పాపంలోనికి వెళ్ళిపోతున్నావు తెలుసా? ఈ చిక్కుబడే పాపంలో మొదటిది ఏంటంటే నీ మాటల వలన నువ్వు చిక్కుపడుతున్నావు. ఆ మాటలు ఏం చేస్తున్నాయంటే నేనేం చేస్తున్నాయి అంట, సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నీ మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు. మాట వలన నువ్వు చిక్కుబడుతూ ఉన్నావు. ఆ మాటలు నిన్ను పాపంలోనికి లాగుతూ ఉన్నాయి. అదే సామెతల గ్రంథకర్త 10:19 కూడా, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఏం పాస్టర్ గారి మాటల్లో కూడా దోషం ఉంటుందా? ఉంటుందండి. హల్లెలూయా. మాటల్లో కూడా దోషం ఉంటుందండి. మాటల ద్వారా మనం సులువుగా పాపంలో చిక్కుకుంటాం. అందుకనే పౌలు గారు అంటున్నారు, రెండవదిగా, మొదటిగా భారాన్ని విడిచిపెట్టాలి. ఏ భారము నీ మీద ఉండకూడదు. ఏ వ్యర్థమైన భారము, ఆ భారము ఒకవేళ నిన్ను ప్రార్థించకుండా, ఆరాధించకుండా, నిన్ను మనస్ఫూర్తిగా దేవుని స్తుతించకుండా, దేవుని యొక్క నామాన్ని మహింపరచకుండా, దేవునికి ఘనత చెల్లించకుండా ఏ భారం అయితే నేను ఏలుబడి చేస్తా ఉందో ఆ భారము తొలగించుకోవాలండి. హల్లెలూయా. రెండవదిగా, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు చిక్కుకొనకూడదు. అపవాది వేసే ఉచ్చు మొదటిగా ఏం చేస్తాడంట, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. నీ మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు. కీర్తనలు 59:2 కూడా, 59వ అధ్యాయము 12 చదవండి. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి వారు గర్వములో చిక్కబడుదురుగాక. కాబట్టి ఈరోజు మీ మాటల వలన మీరు ఒకవేళ చిక్కుబడిపోయారేమో, మీ మాటల వలన పాపములో చిక్కుకొనుకున్నారేమో, ఒకవేళ మీ మాటల వలన, ఆ మాటల ద్వారా దోషమంతా మీ హృదయం అంతా నింపబడి ఉందేమో, మనం పలికిన వ్యర్థమైన మాటల వలన మీరు సులువుగా చిక్కులు పెట్టే ట్రాప్ చేయబడుతున్నారేమో. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలండి. రోజులు మనం మాట్లాడే మాటలు, ఆ మాటలు సరైనవేనా? ఆ మాటలు సరైనగా మాట్లాడుతున్నామా? లేకపోతే ఆ మాటల వలన మనం చిక్కుబడుతున్నామా? ఆ మాటలు నేనేం చేస్తున్నాయి అంట, నీకు తెలియకుండా నిన్ను భక్తిలో లాగుతా ఉన్నాయి. నీకు తెలియదండి. యూ డోంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాదు. నీకు అసలు అర్థం కాదు. నువ్వు చిక్కుబడినో కూడా నీకు తెలియదండి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మొదటిగా మాటల వలన వచ్చే సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపం నువ్వేం చేయాలంట, విడిచిపెట్టాలండి. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరితో ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మనకి ఇష్టం వచ్చినట్లుగా నోరుంది కదని మాట్లాడితే మనకు తెలియకుండానే పాపంలో మనం చిక్కుబడిపోతాం. అందుకని యెషయా ఒకరోజు దేవుని దగ్గర కన్ఫెస్ అయ్యాడు. అయ్యా, ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం యెషయా గ్రంథం 6వ అధ్యాయములో, అయ్యా నేను అపవిత్రమైన పెదవుల కలిగిన వాడను, అపవిత్రమైన పెదవుల కలిగిన మధ్యలో నేను ఉంటున్నానయ్యా, నన్ను కడుగు నాయన, నన్ను పవిత్రపరచు. కన్ఫెస్ అయ్యాడు అండి. యెషయాకు అర్థం కల అప్పుడు దాకా. ఎప్పుడైతే దేవుని దర్శనం వచ్చిందో అప్పుడు రికగ్నైజ్ అవుతున్నాడు. అయ్యా నన్ను కడుగయ్యా, నా నోరు అపవిత్రమైపోయింది, నా పెదవులు అపవిత్రమైపోయినాయి, నేను అపవిత్రమైన పెదవుల మధ్య నేను నివసిస్తా ఉన్నాను. వెంటనే జరిగిందని తెలుసా? ఒక దర్శనంలో పరలోకము నుంచి ఒక కారు నిప్పు ఒకటి వచ్చి యెషయా పెదవులకి తగిలిందండి. వెంటనే అక్కడ స్వరం వినపడతా ఉంది, ఇదిగో ఇది నీ నోటికి తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది. చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటికి కారు నిప్పు తగిలిందా? నీ నోటికి అడ్డుకట్ట ఉందా?
నీ నోరు అది యెషయాకు తగిలినట్లుగా మన నోరు కూడా దేవుని అగ్ని ద్వారా కాల్చబడాలి. ఒకవేళ మన నోరు అగ్ని ద్వారా కాల్చబడకపోతే మనం ఏది మాట్లాడతామో ఎలాగ ఉంటామో మనకి తెలియదండి. తెలియదమ్మా. నీకు తెలియకుండా నువ్వు పాపంలో చిక్కుపడిపోతావు. నువ్వు దోషము అది పేరకపోతా ఉంది. వడ్డీ పేరకపోయినట్లు నీ జీవితంలో దోషము మాటల ద్వారా నువ్వు చిక్కుపడిపోతా ఉన్నావు. నీలో దోషం ఉంటే నువ్వు పరిగెత్తలేవండి. నీ భక్తిని, నీ గురి నువ్వు రీచ్ అవ్వలేవమ్మా. నువ్వు నీ మాటల వలన నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నీ పందెంలో నువ్వు సరిగ్గా ముందుకు నువ్వు సాగలేవు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపములు మొదటిగా మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని ప్రజలుగా ఒక యాకోబు భక్తుడు అంటాడు, ఒక నోటి నుంచే తీయని, యాకోబు రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేని చేత అండి? నాలుక ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఏం చేస్తున్నట్టు? నాలుక పాప ప్రపంచమై, నాలుక మన అవయముల్లో ఉంచబడిన, ఇది చాలా అంటే మన అవయముల్లో యాకోబు అంటున్నాడండి, మన అవయముల్లో ఉంచబడిన, ఒక మాటలో చెప్పాలంటే దరిద్రమైన అవయవం ఏంటంటే నాలుక. అది పాప ప్రపంచమై ఏమన్నాడు యాకోబు భక్తుడు? సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేస్తా ఉంది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కింద అంటున్నాడు 11వ వచనములో, నీటి బొగ్గులో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. కాబట్టి ఒకవేళ మనకు తెలియకుండా తెలిసి తెలియని మాటలు మాట్లాడి పాపములో మనం చిక్కుబడిపోతున్నావేమో, నీ మాటల ద్వారా అపవాదికి నువ్వు అవకాశం ఇస్తున్నావేమో, నీ మాటల ద్వారా నువ్వు దుష్టునికి అవకాశం ఇస్తున్నావేమో, నీ మాటల ద్వారా నీ దేహం అంతా అపవిత్రత కలుగుచున్నదేమో. పౌలు గారు అంటున్నారు, ప్రియ దేవుని సంగమా, హెబ్రీ సంగమా, ఇలాగ మాటల ద్వారా వచ్చే ఒకవేళ సులువుగా చిక్కులు పెట్టే పాపము నీలో ఉన్నదేమో. దాన్ని ఏం చేయాలంటే ఈరోజే దాన్ని తీసివేసుకోవాలంటే మనం ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకూడదండి. వ్యర్థముగా పలికే ప్రతి మాట, పలికే ప్రతి మాట ఒకరోజు మనం లెక్కపు చెప్పాలి. ఈరోజు నిజము చెప్పలేసుకునే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తూ ఉందండి. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో అది తెలిసే జ్ఞానం నీ దగ్గర ఉండాలి. నీ నోటి ద్వారా నువ్వు లేని పని కష్టాలు తెచ్చుకొని, దేవా నన్ను కాపాడయ్యా, దేవా నన్ను రక్షించయ్యా, దేవా నన్ను బలపరచయ్యా. దేవుడు అంటున్నాడు, నీ నోటిని బట్టే నీకు తీర్పు అండి. నీ నోరే నీకు ఉత్తరం ఇస్తుంది. నువ్వు నీతిమంతుడివో, నువ్వు అనీతిమంతుడివో, మన నోటిని బట్టే తీర్పు నొందుతాము. కనుక ఈరోజు ఒకవేళ సులువుగా చిక్కులు పెట్టే పాపములో నువ్వు ఉన్నావేమో, ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి, వాటిని పక్కకు నెట్టాలి, వ్యర్థమైన ముచ్చట్లు తీసివేసుకోవాలి. అంచె దినాలు వస్తూ ఉన్నాయి, అపాయకరమైన దినాలు, మళ్ళా తెగులు ప్రారంభించబడతా ఉంది, భూమిని చీకటి కమ్ముతా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఇంకా మనం ఇళ్ళ దగ్గర కూర్చొని అక్కడ ఇక్కడ తిరుగుతా, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి, ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి చేరువేస్తా మన భక్తి జీవితంతో పాడు చేసుకుంటా ఉంటే రేపు దేవుడు లెక్క అడుగుతాడమ్మా. మన నోటిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. మన నోరేం చెప్పాలంట? దావీదు అంటాడు, దినమంతయు నా నోరు ఆయన యొక్క కీర్తిని గూర్చియు ఆయన ప్రభావమును గూర్చియు వచించును. రోజులో ఒక్కరికైనా దేవుని మాట చెబుతున్నామండి అంటే ఇళ్ళని తిరుగుతాం కదా, ఒక్కరికైనా తిరగద్దని కాదు, మన కాళ్ళు మన ఇష్టం కదా. హల్లెలూయా. ఒకసారి ప్రశ్నించుకుని, ఒక్కరికైనా రోజులో ఆ చెప్పే ఒక 100 విషయాల్లో ఒక్కటైనా దేవుని గురించి చెబుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కటైనా దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, దేవుడు నమ్ముకమ్మా, ఒక్క మాట అయినా చెప్తున్నామా? చెప్పమండి. 100లో 100 చెప్పండి. 100లో 100
ఇలాగే ఉంటున్నాము కాబట్టి మన పరుగు ముందుకు సాగటం లేదు. ఆ చిక్కుబడిన పాపంలోని మనం ముందుకు సాగలేకపోతున్నాము. కనుక ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ చిక్కులు పెట్టే పాపము జోలికి మనము వెళ్ళకుండా ఉందుముగాక. రెండవదిగా కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము చదవండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దేవా, నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగాను వారు తమ ఆలోచనలలో చిక్కుబడి. చాలండి, మొదటిగా మన మాటల వల్ల మనం చిక్కుకొని పోతున్నామండి. రెండవదిగా కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, వారు తమ ఆలోచనల ద్వారా చిక్కుబడిపోతున్నారు. ఈరోజు నీకు వచ్చిన ఆలోచన అది సరైనదేనా? రాత్రి కూడా విన్నాం. రాత్రి ఏం విన్నాం? రాత్రి ఎంతమంది వచ్చారు? కొద్దిమందే వచ్చారు. అంటే మిగతా వాళ్ళు రాత్రి దేవుడు లేడు, హల్లెలూయా అంటే నాకు అర్థమవుతుంది. శనివారం దేవుడు లేడు, బుధవారం బైబిల్ స్టడీలో దేవుడు లేడు, ఆదివారం 10:30 దగ్గర నుంచే 1 గంట దాకే దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా చెబుతున్నారు, హల్లెలూయా అంటే మిగతా రోజుల్లో దేవుడు ఉండటం లేదు, బైబిల్ స్టడీలో దేవుడు ఉండటం లేదు, శనివారం దేవుడు ఉండటం లేదు అనే భ్రమతో మనం ఉంటున్నామండి. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. నీకు వచ్చే ఆలోచన అది సరైనదేనా? అది దేవుని ఆత్మ ద్వారా కలిగినదేనా? అది దురాత్మ ద్వారా కలిగిన ఆలోచనేనా? అది నీకు ఇస్తున్న ఆలోచనలు ఎవరైనా అవి సరైనవేనా? నిన్ను చిక్కుపరచడానికి ఇస్తున్నారేమో. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, వారి ఆలోచనల చేత వాళ్ళు చిక్కుపడుతున్నారయ్యా. ఈరోజు నువ్వు పరిగెత్తకుండా, భక్తి చేయకుండా నీకు వచ్చే ఆలోచన సరైనదేనా? రాత్రి మనం విన్నాం, పేతురుకి అప్పుడే దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు అయ్యా. మురిసిపోయాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, శబాష్ అన్నాడు. వెంటనే ఆ కింద వచ్చినాలోనే నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నన్ను సిలువేస్తారంటే వెంటనే పేతురు చేయబట్టుకున్నది నీకు దూరం మగును గాక అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు యేసయ్యకి. మనం ఉంటే గబుకనేమనుకో, పేతురు భలే ప్రార్థనా పరుడురా అని అనుకునేవాళ్ళం. యేసయ్యని చేయబట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అనుకునేవాళ్ళం. కానీ యేసయ్య వెంటనే తిరిగి పేతురు వైపు తిరిగి పేతురుని గద్దిస్తున్నాడు, సాతానా నా వెనక్కి పో, నీకు మనుషుల సంగతులే కానీ నీకు దేవుని సంగతులు నీకు అసలు అర్థము కావటం లేదు. అప్పుడే దేవుని ఆత్మతో నింపబడ్డాడు, వెంటనే దురాత్మకి చోటు ఇచ్చాడు పేతురు. కాబట్టి అంచె దినాల్లో నీకు వచ్చే ఆలోచన, నీకు మనుషులు ఇచ్చే ఆలోచన అది సరైనదేనా? లేకపోతే నేను చిక్కుపరచడానికి, నిన్ను పాడు చేయటానికి, నీ భక్తి జీవితం నాశనం చేయటానికి ఒకవేళ దుష్టుడు వాళ్ళు ప్రేరేపించి నీకు అటువంటి ఆలోచనని కలిగిస్తున్నాడేమో. నువ్వు ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు ఈ ఆలోచన వస్తుందయ్యా, అది మంచిదేనా? 1-2 సార్లు ప్రార్థన చేసి అడగాల, దేవా నాకు ఫలానా వాళ్ళు ఈ ఆలోచన చెప్పారయ్యా, నాకు ఫలానా వాళ్ళు ఈ ఆలోచన చేశారయ్యా, అది నిజమైన ఆలోచనేనా? దేవుని దగ్గరికి వచ్చి అడగాలండి. ఒకవేళ దేవుని దగ్గర నుంచి కాకపోతే నీ ఆలోచన ద్వారా నువ్వు చిక్కుబడిపోతావమ్మా. అందుకని నీకు వచ్చే ఆలోచన నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే ఏది సరైనదో ఏది సరైనది కాదో నీకు అర్థమవుతోంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే అది ఇచ్చే ఆలోచన అది ఎవరిచ్చినా, ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు దైవ బిడ్డలైనా, మందిరంలో ఉన్న వ్యక్తులైనా, నీ తోటి వారైనా, నీ కుటుంబ సభ్యులైనా, అది దేవుని ఆత్మ లేకపోతే అది వ్యర్థమైపోతుందండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురుని 5వ అధ్యాయము 38వ చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమోగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన మనుషుల ద్వారా కలిగితే అది వ్యర్థమైపోతుంది.
చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆలోచనలు ఒకవేళ అది మనుషుల ద్వారా వస్తే అది వ్యర్థమైపోతాయి. అదే ఆలోచన దేవుని ద్వారా కలిగితే దాన్ని ఎవ్వరూ కూడా వ్యర్థపరచలేరండి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఎవరు కూడా రూపుమాపలేరు. ఈరోజు మీకు వచ్చే ఆలోచనలు అవి మంచి ఆలోచనలేనా? ఒక వ్యక్తిని నిలబెట్టే ఆలోచనలేనా? ఒక వ్యక్తిని మంచిగా చేసే ఆలోచనలేనా? మీకు వచ్చే ఆలోచనలు అవి దైవికమైనవేనా? అవి సాతాను సంబంధమైనవా? అవి లోక సంబంధమైనవా? దేవుని మందిరానికి వస్తా కూడా, దేవుని మందిరంలో ఆరాధన చేస్తా కూడా ఇంకా మనం చెడ్డ ఆలోచనలతోటి మనం నింపబడితే నువ్వు ఎలాగ నీ భక్తిని ముందుకు ముందుకు నువ్వు వెళ్ళగలవు? నువ్వు ముందుకు ఎలాగ ప్రయాణం చేయగలవు? ఈ భక్తి ప్రయాణంలో నీ కళ్ళు ఇంకా తేటగా లేకపోతే, లోకమంతా నీకు వేరేగా కనపడితే నువ్వు ఎలాగ నీ భక్తిలో ముందుకు సాగగలవు? ప్రియ దేవుని సంగమా, దేవుడు అడుగుతున్నాడమ్మా, ఆలోచనలో ఒకవేళ చిక్కుబడిపోతున్నావేమో, వ్యర్థమైన ఆలోచనల ద్వారా ఒకవేళ మన యొక్క భక్తి జీవితం నాశనం చేసుకుంటా ఉన్నావేమో, ఇప్పుడే మన మైండ్ అంతా కూడా మంచి ఆలోచనల చేత నింపబడునుగాక. హల్లెలూయా. మన మైండ్, మన శరీరం అంతా కూడా దైవికమైన ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత నింపబడునుగాక. మన హృదయం అంతా తేటగా ఉండునుగాక. మన యొక్క ఆలోచనలన్నీ ప్యూరిఫై చేయబడునుగాక. నీ దేహము, నీ కన్ను సరిగ్గా లేకపోతే నీ హృదయం అంతా ఎలాగుంటుందండి? చూసేది మంచిదైనా చెడుగానే కనపడుతుందమ్మా. అక్కడ మంచిగా ఉండిద్ది, కానీ నీకు ఎలా కనపడిద్ది? అక్కడేదో ఉందరా, అది మంచిదే, కానీ నీకు నీ లోపల ఏదో సంథింగ్, ఏదో తేడా ఉంది. కాబట్టి నీకు ఎదుట జరిగినవన్నీ కూడా నీకు అది వేరేగా కనపడుతున్నాయి. ఎదురు జరిగే తేడా లేదు, కానీ చూసే నీ కళ్ళలోనే తేడా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ ఆలోచనలో నువ్వు చిక్కుపడిపోతున్నావేమో, నీ ఆలోచనల ద్వారా దేవుని మందిరానికి రాలేకపోతున్నావేమో, ఆలోచనల ద్వారా దేవుని దగ్గర ప్రార్థించలేకపోతున్నావేమో, నీ ఆలోచనల ద్వారా నీ తోటి వారితో మాట్లాడలేకపోతున్నావేమో, ఏ ఆలోచనల ద్వారా నువ్వు చిక్కుపడిపోతున్నావు? ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా ఆలోచనల ద్వారా నేను చిక్కుబడిపోతున్నానయ్యా, నా ఆలోచనల్ని కడగండి నాయన, నా ఆలోచనలు పరిశుద్ధపరచండి అయ్యా, నా ఆలోచనల్ని ప్రభువా మార్చండి నాయన, దైవికమైన ఆలోచనలు నాకు దయచేయండి ప్రభు అంటే దేవుడు మాత్రమే మన హృదయాన్ని మంచి ఆలోచనలు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చాలండి. ఇక్కడ అంటున్నాడు 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడండి. ఇక్కడ అంటున్నాడు మాట, ఒక వ్యక్తి యుద్ధానికి, అంటే సైనికుడు, ఇప్పుడు ఒక మిలిటరీ ఉందనుకోండి, మిలిటరీలో సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మిలిటరీకి వెళ్ళే వ్యక్తి వెళ్ళాలి, పలానా యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ మిలిటరీకి వెళ్ళేవాడు ఇక్కడెక్కడైనా వేరే పనుల్లో ఉంటాడా? ఏం చేస్తా? ఇక్కడ ఏదైనా పని పెట్టుకుంటాడా? ఇక్కడ ఏదైనా వ్యాపారం చేస్తాడా? ఏం చేస్తాడు? ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలోనికి వెళ్ళి ఆ పక్క దేశంతో పోరాడాలనే తప్ప ఇక్కడ ఉండి యుద్ధం అక్కడే జరుగుతూ ఉంటే ఇక్కడ కూర్చొని తన పని తాను చేసుకోడండి. అంటే జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము కూడా మూడవదిగా ఏమి చేయాలో తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుణ్ణి సంతోషపరచాలి. ఒక సైనికుడు తన యజమాని సంతోషపరచాలని ఎలాగ ఇక్కడ ఏది చిక్కుకోనకుండా, ఎటువంటి పనులు పెట్టుకోకుండా, ఎటువంటి వ్యాపారాలు పెట్టుకోనకుండా ఎలాగైతే తన యజమాని సంతోషపరుస్తాడో, సేమ్ దేవుడు కూడా మన పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడమ్మా.
దేవుడు మన పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నువ్వు సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? దేవుడి పాటికి దేవుడు ఉండి, మన పాటికి మన పనులు మనం బిజీ అయిపోయి, మార్తలాగా బిజీ అయిపోయి, దేవుని దగ్గర రాకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని నామాన్ని మహింపరచకుండా అంత బిజీ షెడ్యూల్లోకి వెళ్తున్నావు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండానే ఇక్కడ పౌలు అంటున్నాడు, నువ్వు చిక్కుపడిపోతున్నావు తెలియకుండానే. ఈ లోక సంబంధముగా అంటే పని చేసుకోవద్దని కదా, మీ కోపం వచ్చిన పాస్టర్ గారిని పని చేసుకోవాలి కదా, పాస్టర్ గారిని ఉద్యోగం చేసుకోవాలి కదా, చేసుకోవాలి. పాస్టర్ గారిని వ్యాపారం చేసుకోవాలి కదా, చదువుకోవాలి కదా, చదువుకోవాలి. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ దృష్టి ఎవరి మీద ఉన్నదనేది ముఖ్యమైన ఉద్దేశం అండి. నెహెమ్యా ఉద్యోగంలో ఉన్న తన దృష్టి అంతా ఎక్కడ ఉందో తెలుసా? యెరూషలేములో ఉన్న దేవుని మందిర ప్రాకారాల మీద ఉందండి. దావీదు రాజుగా ఉన్న ఎప్పుడెప్పుడు కూడా దేవుని మందిరాన్ని ఎప్పుడు కట్టాలి, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని దగ్గర ఎప్పుడు గడపాలి, దేవుని ఎన్ని మార్లు, అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎన్ని మార్లు దేవుని స్తుతించాడు తెలుసా? దినమునకు 7 మార్లు అండి. మనం రాజు అంత ఉద్యోగంలో ఉన్నామా? ప్రైజ్ అలా చెప్పండి అమ్మా. వాళ్ళకంటే పెద్ద స్థాయిలో ఉన్నామా? లేము కదా. మరి ఎందుకు చిక్కుపడిపోతున్నారు లోక సంబంధముగా? ఈ లోక సంబంధమైనవి, లోకము, లోక ఆశలన్నీ ఒకరోజు షికాకి అండి. దానికి అర్థమైంది, ఒకరోజు అన్నీ గతించిపోతున్నాయండి. లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోతుంది. ఇవన్నీ కూడా మాయ. ఇదంతా కూడా అదంతా కూడా ఒక మ్యాజిక్ అండి. ఒకంత గతించిపోతున్నాయి. కానీ దేవుని చిత్తము చెయ్యువాడు నిరంతరము నిలుచును. చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీ పని చేసుకుంటానే, మీ ఉద్యోగం చేసుకుంటానే, మీ వ్యాపారం చేసుకుంటానే దేవునికి చెల్లించవలసింది మీరు చెల్లించగలిగితే, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క అది ఏదైనా సరే మీరు దేవునికి స్తుతించగలిగితే మీరు ఎక్కడ ఉన్న వర్ధిల్లుతారండి. హల్లెలూయా. చిక్కుబడిపోకూడదు. ఏదైనా ఎగ్జాంపుల్ దేవుని సంబంధంగా ఉంటే దేవునికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ ఈరోజు పనికి వెళ్ళొచ్చానండి, నేను మందిరానికి రాలేను, ఈరోజు ఇక్కడికి వెళ్ళొచ్చి నేను మందిరానికి రాలేను. ఒకవేళ దేవుడు అంటాడు, ఇప్పుడే దేవుడు వస్తే ప్రైజ్ అలా పనైనా ఉద్యోగమైనా చిక్కుపడిపోకూడదండి. మార్త మరియ గురించి ఎన్నోసార్లు విన్నాం. యేసయ్య ఇంటికి వెళ్ళాడు, మరి ఏమన్నా ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటా ఉంది. మార్త ఏమన్నా విస్తారమైన పనిని పెట్టుకొని లోపలికి వెళ్ళి వంటలు చేస్తూ ఉంది. మరి ఏమన్నా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది, దీవించబడతా ఉంది, ఆశీర్వదించబడతా ఉంది. ఆయన ఏ మాటలు చెబుతాడో వినాలని ఉంది. పనిలో ఉన్న మార్తకి ఏమీ తెలుసా? ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి, తొందరపడిపోతుంది, టెన్షన్ వచ్చేస్తూ ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరి ఏమన్నా నెమ్మదిగా ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరి ఏమన్నా ఉత్తమముగా సమాధానకరముగా ఉంది. పని పెట్టుకున్న ఆమెమన్నా లోపల నుంచి అరుస్తూ ఉంది, యేసయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నీకు విచారం లేదా? నేనేమన్నా లోపల నీకు వంటలు చేస్తూ ఉంటే మరి అని ఒకరు పంపించాయా? యేసయ్య కోపం వచ్చింది. మార్త, ఎంతమంది మార్తలు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఎంతమంది మార్తలు ఉన్నారు? విస్తారమైన పని పెట్టుకొని ఎందుకు మీరు తొందరపడుతున్నారు? అవసరమైనది చెప్పండి. మాట్లాడన్నాం, అక్కడ డల్లుగా చూస్తున్నారు ఏంది కొట్టేటట్లుగా. హల్లెలూయా. నవ్వండి అమ్మ, అక్కడ నవ్వండి. హల్లెలూయా. నవ్వండి అమ్మ, నవ్వం. సంతోషమే సగం బలం. ఇంటి దగ్గర ఏడ్చి, అర్థమైందా? ఉద్యోగాల దగ్గర ఏడ్చి, దేవుని మందిరం కూడా ఏడుపు మొహాలు పెడితే ప్రైజ్ అలా. దేవుని మందిరం ఎలాగ ఉండాలా చెప్పండి అమ్మా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వచ్చేవారని చెబుతారు 7 విషయాలు. మొదటిది ఏం తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పండి, మీరు చెప్పండి, నవ్వుతూ ఉంటారు. పక్కన చూసి నవ్వండి ఒకసారి. వచ్చేవారం శనివారం చెబుతా అని చెప్పి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు 7 విషయాలు మొదటిది లీక్ చేశా. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నవ్వుతున్నారా? నవ్వు వస్తుందా? నవ్వు రాలేదంటే ఏదో తేడా ఉందా అండి. దేవుని ఆత్మ కలిగిన వారికి ఎప్పుడు కూడా మనము నవ్వుతూ ఉండాలి. మన ముఖంలో ఏం కనపడాలి? వీళ్ళ ముఖం చూడాలరా అనుకునేటట్లుగా ఉండాలి. వీళ్ళ ముఖాలు చూసి తేడాగా ఉందంటే సంథింగ్. ప్రైజ్ లార్డ్. దేవుని ఆత్మ కలిగిన వారిలో దేవుని యొక్క ప్రసన్నత, ఆ నవ్వు నీలో ఉండాలి. దావీదు ముఖం అలాగే ఉంది. సౌలు ఎప్పుడు కూడా విషపుతో పెట్టుకొని ఏదో రకంగా పోగొట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ ముఖము మార్చబడాలి.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ జీవన వ్యాపారములో నువ్వు ఒకవేళ చిక్కుబడిపోయావేమో, ఆ భారము నీ మీద మోపబడి ఉందేమో. దేవా, నేను నా పనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానయ్యా, నీ దగ్గర గడపవలసిన సమయం గడపలేకపోతున్నానయ్యా, దయతో క్షమించండి ప్రభువా. నేను నీకు అది ఎంత పెద్ద ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది చదువైనా, మరి ఏ బాధ్యత అయినా నీకు నేను ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వటానికి సహాయం చేయండి ప్రభువా అంటే, దేవుడు ఖచ్చితంగా నువ్వున్న స్థానంలో నుంచే దేవుడిని అత్యధికముగా వర్ధిల్ల చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మౌవవేయుదము, నీతిమంతుల మౌవవేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మౌవవేయుదము, నీతిమంతులమై మౌవవేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయము మనకు జయమే, జయము మనకు జయమే. హల్లెలూయా. జీవన వ్యాపారములో చిక్కుకొనకుడి. దేవునికి మనం ఎక్కడున్న ప్రాధాన్యత ఇస్తే దేవుడు నువ్వు ఉన్న స్థానానికి వచ్చి దేవుడు నిన్ను ఘనపరచగలడండి. హల్లెలూయా. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి అమ్మా. భూమిని చీకటి కమ్ముతా ఉంది, వేటగాడు ఉచ్చు తీసుకొని బయలుదేరుతా ఉన్నాడు, మరలా తెగులు బయలుదేరుతా ఉంది, కరోనా మళ్ళా స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు మరలా పెరిగితే తెలియదు. చిక్కుకొనకండి, చిక్కవాకండి, మాటల చేత చిక్కబడవాకండి, ఆలోచనల చేత చిక్కబడవాకండి, జీవన సంబంధమైన లోక సంబంధమైన వాటిలో చిక్కుబడవాకండి. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తే నువ్వు ఎక్కడున్నా వర్ధిల్లుతావండి. హల్లెలూయా. 4వదిగా 2 పేతురు 2వ అధ్యాయము 20 దయచేసి చదివి సహాయం చేయండి. 2 పేతురు 2వ అధ్యాయం 20. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమునైనా ఈ లోక మాలిన్యమును
తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదగునండి. కాబట్టి లోక మాలిన్యంలో మనం ఒకసారి లోకంలో నుంచి వచ్చిన తరువాత పౌలు ఇదే మాట గల్తీ పత్రికలు కూడా అంటున్నారు. 5వ అధ్యాయం 1వ వచనములో అది కూడా చదువుని అర్థమవుతుంది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. ఈరోజు ఎంతోమంది వచ్చిన ఆ యొక్క జీవితంలోనే మరలా చిక్కుపడుతున్నారు. యేసు ప్రభు రక్షణ పొంది మనకు స్వాతంత్రం ఇచ్చాడు. పాపము మీద, శాపము మీద, దురాత్మల మీద, అపవాది మీద, అపవాది యొక్క తంత్రముల మీద దేవుడు మనకు జయాన్ని ఇచ్చాడు. మనము జయం పొందుకున్న ప్రజలం. ఒకప్పుడైతే పాపము మన మీద ఏలుబడి చేసింది, అపవాది మన మీద ఏలుబడి చేశాడు. వాడు ఏ పని చేయమంటే ఆ పని చేశాం. కానీ ఇప్పుడు మరలా చాలా మంది ఏం చేస్తున్నారంట, మరలా వెళ్ళి ఆ దాస్యం అనే కాడి కింద మళ్ళా చిక్కుకుంటున్నారండి. ఆ వచ్చిన పాపములో మరలా చిక్కుబడుతున్నారు. ఆ వచ్చిన ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యములలో మరలా చిక్కుబడతా ఉన్నారు. ఎంతో మంది ఎగ్జాంపుల్, మనం రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది మన సంఘములో ఈరోజు దేవుని మందిరానికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది దేవుని ఆరాధన చేస్తున్నారు? కారణం ఏందో తెలుసా? అపవాది యొక్క బంధకాల్లో చిక్కుబడిపోతున్నారండి. బలహీనత చిక్కుబడిపోతున్నారు, శాపాలలో చిక్కుబడిపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంఘమా, నువ్వు లోకములో నుంచి నువ్వు దేవుని మందిరికి వచ్చిన తర్వాత లోకం ఏం చేస్తుంది, నేను ఆకర్షిస్తుందండి. మరలా లాగటానికి నిన్ను ఎలాగైనా నువ్వు వచ్చిన దాని నుంచి మరలా నిన్ను లోపలికి, నిన్ను లోకంలోనికి లాగటానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడండి. కానీ నువ్వు దేవుని మీద స్థిరముగా ఉంటే, ప్రైజ్ ద లార్డ్, నీ ఎదుటి ఎంత శత్రువు అయినా నిన్ను ఒక్క ఇంచు కూడా కదల్చలేడండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉంటే, నువ్వు స్థిరముగా ఉంటే, లోకము ఎంత బలముగా ఉన్నా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడిపక్క 10,000 మంది కూలినా, ఈ అపాయము నీ యొద్దకు రానివ్వని దేవుడు అండి. ఎప్పుడు జరుగుతున్నాడు ఇది? స్థిరముగా ఉన్నప్పుడు అండి. మందిరంలో స్థిరముగా ఉన్నావా? మందిరంలో ఇందాక పాడుకున్నాం కదా, నాటబడ్డావా? నాటబడటం అంటే పాస్టర్ ఆదివారం మాత్రమే నాటబడుతున్నామండి, మిగతా 6 రోజులు బయట నాటబడుతున్నామండి. ప్రైజ్ ద లార్డ్. ఆదివారం మాత్రమే మా ముఖాలు మీకు చూపిస్తున్నామండి. అది నాటబడటం కాదమ్మా. అట్లాగా నాటబడితే మీరు వర్ధిల్లరమ్మా. మొవ్వ వేయరు. మొవ్వ అంటే మొగ్గ లేకపోతే మొవ్వ అంటే అదే కదా. దాన్ని ఏమంటే మరొక మాట, మొవ్వ వేయదు అంటే పుష్పించటం. ప్రైజ్ ద లార్డ్. నాటబడిన తర్వాతే కదా ఆ చెట్టు వర్ధిల్లేది, ఆ చెట్టుకి మొగ్గ వేసేది, ఆ మొగ్గ పుష్పముగా మారేది. నువ్వు నాటబడకుండా నీకు వర్ధిల్లట ఎలాగో వస్తుందండి? ఏదో ఆదివారం వచ్చి కాసేపు హాయ్ బాయ్ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి ప్రేయర్ చేయండి, ఇంకా మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం, హల్లెలూయా. అది నాటబడటం కాదండి. నాటబడటం కాదమ్మా. నాటబడిన వ్యక్తులలో ఉండే లక్షణాలు, నీలో దేవునికి సంబంధించిన ఆత్మ ఫలములు కనపడాలి. మొవ్వ వేయాలి. మొవ్వ వేస్తున్నావా? మోడి బారిపోతున్నావా? ఎండిపోయే చెట్టుగా నువ్వు ఉంటే నువ్వు ఎక్కడో చిక్కుబడిపోతూ ఉన్నావండి. ఆదివారం మాత్రమే ఇక్కడ ఉన్నావు, కానీ మిగతా రోజులంతా ఎక్కడో చిక్కుబడిపోతా ఉన్నావు. కాబట్టి మరలా దాస్యం అనే కాడి కింద మనం చిక్కు కొనకూడదమ్మా. ఈ 4 విషయాలు. మొదటిగా ప్రతి భారాన్ని మనం విడిచిపెట్టాలి. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపము మాటల ద్వారా, ఆలోచనల ద్వారా. మూడవదిగా ఈ లోక సంబంధమైన పనులతో చిక్కుకోవటం. నాలుగవదిగా మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా అదే మార్గంలోనికి. పేతురు ఏ రీతిగా చేపలు పట్టుకునే వ్యక్తి యేసయ్య చనిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళాడండి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు మేడగదిలో దేవుని అభిషేకం నింపబడి స్థిరముగా ఉన్నాడో ఇంకెక్కడికి వెళ్ళలేదమ్మా. హతసాక్షిగా మార్చబడి దేవునికి రాజ్యంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొంది,
ఎన్ని సంవత్సరాలు బాప్తీసం తీసుకొని ఒక ఆత్మఫలమైన మనలో కాసిందా? ఒక్కరికైనా సువార్త చెబుతున్నామా? ఒక్కరికైనా దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తున్నామా? ఒక్కరికైనా సరే దేవుని దగ్గర నడిపించిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఒక్కరి గురించి అయినా ప్రార్థన చేసి రక్షణ మార్గం నడిపించిన ఆ ఆనవాళ్ళు ఉన్నాయా? ఇదే కదా వర్ధిల్లటం అంటే, అదే కదా మొవ్వ వేయటం అంటే. ఇతరులకు ప్రయోజనకరముగా ఉన్నావా? మనమే చిక్కుకుంటే, మనమే గుడ్డిగా ఉంటే ఇతరుల గుడ్డివాన్ని మనం ఎలా నడిపిస్తామని దేవుని మందిరానికి? ఒకళ్ళు చిక్కుబడి ఉన్నామో పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ భారం అయితే ఉన్నదో, భారం అంటే భారంలో ఒకటి ఉందండి. పౌలు గారు ఆయన పోయిన వారం మనం చదువుకున్న లేఖలు 2 కొరింథీ పత్రికలు అన్నీ చెప్పి నాకు ఒక భారం ఉంది అంటున్నాడు. పౌలు కూడా ఆత్మల భారం. హల్లెలూయా. అది ఉండాలండి మనకి. మిగతా భారాలన్నీ ఉన్నా వాటి దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా నా మీద ఈ భారం ఉందయ్యా, ఆ భారం వల్ల నేను ప్రార్థించలేకపోతున్నాను. నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? అయ్యా ఆ భారము వలన నేను స్తుతించలేకపోతున్నానయ్యా, ఆ భారము నన్ను బరువుగా ఉందయ్యా. కీర్తనకారుడు, అయ్యా నీ యొక్క భారం నా మీద బరువుగా ఉందంటున్నాడు. నువ్వు తేలికగా ఉండాలి అంటే నీ మీద ఉన్న భారాన్ని తొలగించుకునే రోజు అండి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుని వేసిన కాడంతా కూడా ఆయన తీసివేయగలిగిన దేవుడు అండి. దుష్టుడు ఏం చేస్తాడు? లేనిపోని భారాలు చింతం పెట్టేస్తాడు. నీ భవిష్యత్తుని గురించి లేనిపోని ఆ చింత అంతా పెట్టేస్తాడు. నీ హృదయం అంతా అందరికీ జరిగిపోతుంది కదా, అమ్మో నాకు అమ్మో ఆలస్యం అయిపోతుంది, అమ్మో ఇది ఇది మొత్తం కూడా నీ హృదయంలో పెట్టి నీ హృదయం అంతా కూడా భారముతో నింపబడి ఉండిద్దండి. ఏమన్నా పలకరించారు అనుకోండి, ఏముందలమ్మా, హల్లెలూయా, ఏముందలమ్మా, అంతా అయిపోయిందమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఏముంది? హృదయంలో ఏముంది? భారం ఉందండి. నీ భారము, నీ పనుల భారము దేవుని మీద నువ్వు మోపగలిగినట్లయితే నీ చింత యావత్తు ఆయన చూసుకొనగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. సమయం అయిపోయినా ఆలస్యమైన నా దేవుడు అలక్ష్యము చేయడు. పరిస్థితి ఏదైనా, నష్టమైనా, అది కీడైనా, అది ఒకవేళ మరి చింత అయినా, అది ఏదైనా, ఒకవేళ నువ్వు ఇంకా దుఃఖపడితే అక్కడ కూర్చొని ఉంటే నువ్వు ముందుకు సాగలేవు. ఈరోజే సౌలు మన దగ్గర ఇశ్రాయేల్ రాజుగా ఉన్నారు. చివరికి ఈ మాట చెప్పుకుని మనం ప్రార్థన చేసుకుందాం. సౌలు ఇశ్రాయేల్ రాజుగా మొట్టమొదటిగా దేవుడు అభిషేకించాడు. సమూయేలు దేవుడు ఒక డిస్కస్ చేశారు. సమూయేలు ప్రవక్త దేవుడు ఇద్దరు కూడా ప్రార్థనతో దేవుడు అన్ని సమూయేలుకి చెప్పాడు, అయ్యా సౌలు ఇశ్రాయేల్ ప్రజల మీద సదాకాలము రాజుగా ఉంటాడు. సమూయేలు కూడా సౌలు గురించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశాడు. తను ఏమేమి తెలియదు కానీ ఒకరోజు సౌలు చేసిన కొన్ని అవిధేయమైన పనులకి దేవుడు సౌలుగా రాజుగా ఉండకుండా దేవుడు తిరస్కరించాడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా వాక్కు, నన్ను వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను కనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెడతా ఉన్నాడండి. సమూయేలు కోపం వచ్చింది. దేవుని దగ్గర ఎలా చేస్తున్నాడంట ప్రార్థన? ఎలా చేస్తున్నాడు తెలుసా? కోపంతో చేస్తున్నాడండి. మరి ఎంత కోపం వచ్చింది తెలుసా? సౌలు విషయంలో సౌలు చేసిన ఆ మొదటి సమూయేలు గ్రంథం 13 వచనములో ఉంటుంది. చదవండి అన్నమాట. నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచాడు. అయితే నీ రాజ్యము నిలువదండి. దేవుడు ఒక ప్లాన్ చేశాడు. ఏమని ప్లాన్ చేశాడు తెలుసా? చెప్పండి అమ్మా, ముగింపులోకి వచ్చేసి చెప్పండి. ఏమని ప్లాన్ చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పర్మనెంట్గా ఉండటానికి దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు ఎవరు పాడు చేసుకున్నారు? సమూయేలు కాదండి, దేవుడు కాదండి, దేవుడు మాట మార్చేవాడు కాదు. సౌలే చేతులారా తన జీవితాన్ని నాశనము చేసుకున్నాడు, రాజ్యాన్ని పాడు చేసుకున్నాడు.
సమూయేలు దేవుడు ముందుగానే బయలుపరిచాడు కాబట్టి సమూయేలు కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ దేవునికి రాత్రంతా కోపంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. లెగిసిన దగ్గర పాపం సమూయేలు భోజనం కూడా చేయటం లేదు. రోజులు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. సమూయేలుని ఎవ్వరు కూడా, అతను నిజంగా ఎంత దుఃఖంలో ఉన్నాడంటే ఒకరు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటి సమూయేలు గ్రంథం 16 మొదటి వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 16:1 చదవండి. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలము నువ్వు దుఃఖపడతావు సమూయేల్? ప్రైజ్ అలా. ఈరోజు ప్రియా దేవుని సంగమా, దేవుడు నేను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నేను లెక్కలేని విషయాలు, నేను ఆలోచించిన విషయాల గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? నేను ఆల్రెడీ సౌలుని విసర్జించేశాను, నేను సౌలుని పక్కన పెట్టేశాను. నువ్వు సౌలు గురించి ఇంకా ఆలోచన చేయవాక. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ నీ జీవితంలో జరిగిన విషయాలను బట్టి నువ్వు ఆలోచిస్తా కూర్చున్నావేమో. అమ్మో, నాకెందుకు ఎలాగ జరిగింది, నాకెందుకు ఈ కీడు, నాకెందుకు ఈ నష్టం, నేను చేయాలో ఎందుకు నాకు ఇది జరగలేదు, ఆ విషయాన్ని బట్టి కూర్చొని దుఃఖిస్తున్నా ఉన్నావేమో. సమూయేలు సౌలు గురించే బాధపడతా ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు నాతో ఇలా చెప్పాడు కదా, ఓహో స్థిరపరుస్తాను అన్నాడు కదా, పర్మనెంట్ చేశాడు కదా, ఎందుకు ఇలా జరిగింది? కోపం వచ్చేస్తా ఉంది, బాధపడతా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాడు. దేవుడే ప్రత్యక్షమై అంటున్నాడు, సమూయేల్ ఎంతకాలము దుఃఖపడతావయ్యా సౌలును గూర్చి, ఆ యొక్క ఫెయిల్ అయిపోయిన విషయాన్ని గూర్చి, నష్టము జరిగిన విషయాన్ని గూర్చి, నీ గురించి దాటిపోయిన విషయాన్ని గురించి ఎంతకాలము దుఃఖపడతావు? లే పైకి, నీ కొమ్మును తైలముతో నింపుకో. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ప్రియా దేవుని సంగమా, మీ జీవితాల్లో కూడా సౌలు లాంటి విషయాల గురించి మీరు చింతపడతా కూర్చున్నారేమో. జరిగిన నష్టాలను గురించి, జరిగిన నిందల గురించి, పడుతున్న అవమానాల గురించి, నేరాలను గురించి దుఃఖపడతా ఉన్నారేమో. ఆలస్యం గురించి ఈరోజు దేవుడు అంటున్నాడు, పైకి లెగవండి, మీ కొమ్మును తైలముతో నింపుకోనండి. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. జరిగిన నష్టాన్ని జరగనివ్వండి, జరిగిన కీడును జరగనివ్వండి. మీ కొమ్మును తైలంతో నింపుకుంటే మన దేవుడు మన శాపములన్నీ ఆశీర్వాదకరములుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజే నీ కొమ్మును దేవుని యొక్క అభిషేకంతో నింపుకొనగలిగితే నీ నష్టాలన్నీ దేవుడు ఆశీర్వాదములుగా మార్చగలిగిన దేవుడు. ఆలస్యం అవుతున్న నీ సమయాన్ని అద్భుతముగా మార్చగలిగిన దేవుడు. నష్టమైన సమయాన్ని మరలా దేవుడు లాభముగా మార్చబోతున్నాడు. తలలు వంచి వెళితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, సమూయేల్ సౌలుని గురించి ఎందుకు నువ్వు చింతపడుతున్నావు? సౌలుని గురించి నేను విసర్జించానయ్యా, నువ్వు ఇంక దుఃఖపడవాక. నీ కొమ్మును లేచి నీ కొమ్మును నింపుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రియ అవన బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దుఃఖపడతావు? ఎంతకాలం వేదన పడతావు? నీ వ్యాధిని గురించి, బాధను గురించి, జరిగిన నష్టం గురించి, జరిగిన కీడును గురించి, జరిగినది జరిగిపోనివ్వండి. దేవుడు నీ యొక్క నష్టాలన్నీ దేవుడు మార్చగలడు. ఆయన దైవజనుడిగా పలికిస్తున్న ప్రవచన వాక్కు. నీ బిడ్డల భవిష్యత్తును గురించి దుఃఖపడుతున్నావేమో. నీ కుటుంబంలో జరిగిన విషాదాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో. నీకు జరుగుతున్న అవమానాన్ని గురించి దుఃఖపడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నష్టాన్ని చూడవాక, కీడుని చూడవాక, బాధను చూడవాక, మన దేవుడు మన నిందలన్నిటికీ ప్రతిఫలం ఇవ్వబోతున్న రోజులివి. హల్లెలూయా. ఓ రిబ్రడల రమా శబల రబా. లెగవండి, లెగిసి మీ కొమ్మును తైలముతో నింపుకోనండి. నీ కుటుంబానికి కలిగిన గాయమును గురించి అక్కడే కూర్చోవాక. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవా, మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఓ ప్రియ దేవుని సంగమా,
నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడమ్మా. ఓ నీకు కలిగిన బాధ దేవునికి తెలుసు, నీకు కలిగిన నష్టము దేవునికి తెలుసు. నీ భవిష్యత్తును గురించి దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఓ సౌలు లాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు వెళుతున్నావేమో, దుఃఖపడవాక. ఈ దుఃఖపడే సమయం కాదు. పైకి లెగిసి నీ కొమ్మును తైలముతో నింపుకో. సంఘానికి దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్కు ఇది. పొందుకోనండి. అవమానాలు చూసి భయపడవాక, నిందలు చూసి కృంగిపోవాక. మన దేవుడు సమస్తమును మార్చగలిగిన దేవుడు ఆయన. ఎంతకాలము నువ్వు అదే పరిస్థితులను దుఃఖపడతావు? లే, పైకి లే, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీదకి దిగి వస్తా ఉంది. నీ కొమ్మును తైలముతో నింపుకో. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవా. జరిగిన నష్టము గురించి, జరిగిన కీడు గురించి ఆలోచించవా. దేవుడు పరిస్థితులు మార్చగలడు, అద్భుతము చేయగలడు, నీ భవిష్యత్తును మార్చగలడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని మాట మరలా క్రియేట్ చేయగలడు. దేవుని మాట లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు. దేవుని మాట నీ బ్రతుకుని మార్చగలదు. దేవుని మాట నువ్వు కోల్పోయినవి మరలా తిరిగి ఇవ్వగలదు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ నీ భర్త మారట్లేదని భయపడవాక. దేవుడు మార్పు తెచ్చే సమయం రాబోతుంది. దుఃఖించవాక, గాయపరుస్తున్న వారిని దుఃఖపడవాక. ఓ నీ బిడ్డల భవిష్యత్తును చూసి భయపడవాక. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని నీ ఎడల జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఓ రిబ్రడల రబబబబబబబ. ఇదిగో నీ కొమ్ము తైలముతో నింపబడతా ఉంది. నీ కొమ్ము తైలముతో నింపబడతా ఉంది. ఇదిగో నీ కొమ్ము తైలముతో నింపబడతా ఉంది. నీతిమంతుల కొమ్మును ఆయన హెచ్చించు దేవుడు ఆయన. హల్లెలూయా. ఓ రిబ్రడల రబబబబబబ. హల్లెలూయా. 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 నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట. పడదాం. పాడతా ఉండగాలి మన కొమ్ము తైలముతో నింపబడతా ఉంది. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. అందరం ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా కేనయ్యా, నీకేనయ్యా, నీకేనయ్యా, నీకేనయ్యా. రాజ్యాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజ్యాని భవనములో రేయింపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును.
నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి కొడు. నా చింతలు మరచెదను, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయా, నీకేనయా, నీకేనయా. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నా బాధలు మరచెదను, నా వ్యాధులు మరచెదను, నా దుఃఖము మరచెదను, నా నిందలు మరచెదను. ఇదిగో కొమ్ము తైలముతో నింపబడతా ఉంది. సంఘం అంతటి మీద తైలము ప్రవహిస్తా ఉంది. కొమ్మును నింపుకొనండి, కొమ్మును నింపుకొనండి. కొమ్మును నింపుకొనండి. దేవుడు మాట్లాడుతున్నాడా? మీ కొమ్మును తైలముతో నింపుకొనండి, దుఃఖించవాకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు ఎంతకాలం దుఃఖిస్తావయ్యా, ఎంతకాలం బాధపడతావు? సౌలుని పక్కన పెట్టేసేయ్. ఇదిగో మరొక మార్గాన్ని నీకు చూపించబోతున్నాను. యెషయి కుమారుడైన దావీదుని అభిషేకించు. నీ జీవితంలో దేవుడు మరొక మార్గాన్ని తెరవబోతున్నాడు. ఆయన శ్రేష్టమైన మార్గాన్ని తన ప్రజలకు సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. నీ కొమ్ము తైలముతో నింపబడాలి. నీ కొమ్ము తైలముతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యం నిమిత్తము పురుషుల్లోంచి ఎవరైనా ప్రార్థనలు నడిపించండి.